పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నాడు. బాధిత బాలిక వాంగ్మూలంలోని ఆరోపణల తీవ్రత దృష్ట్యా నిందితుడికి బెయిల్ ఇవ్వటం కుదరదంటూ జస్టిస్ మాధవీదేవి గతంలోనే తేల్చి చెప్పారు. ఇక దాంతో బెయిల్ పిటిషన్ను భగీరథ్ తరపు న్యాయవాది విత్డ్రా చేసుకున్నారు. అయితే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినా ఇప్పటి వరకు కేసులో ముందడుగు పడలేదు. భగీరథ్కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత విచారణ కోసం పోలీసులు కస్టడీకి కూడా తీసుకోలేదు. దాంతో కేసును నీరుగారుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఏ కేసులో అయినా నిందితుడి కస్టడీ కోసం 2 రోజుల్లోపే పోలీసులు పిటిషన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ బండి భగీరథ్ కేసులో మాత్రం అరెస్ట్ అయి 5 రోజులైనా ఇంకా కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేదు పోలీసులు. దీన్ని బట్టే తెలుస్తోంది వెనకుండి కథంతా ఎవరు నడిపిస్తున్నారో, కేసును వీక్ చేయడానికి ఎవరు కుట్రలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బండి భగీరథ్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? పూర్తిగా రాజకీయ మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కేసు ఇవాళ వరకు కనీసం పోలీసులు దీనిపైన కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేదంటే ఎంత గోప్యంగా కేసు వివరాలు వెల్లడించకుండా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇప్పటి వరకు సెక్షన్ ఆల్టరేషన్ చేశారనేటువంటిది వివిధ పత్రికల్లో వచ్చింది తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు భగీరథ్ అంశంలో వాళ్ళ స్నేహితులను పిలిచి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి వాళ్ళని పిలిచే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు అందుబాటులో లేరని కూడా ఒక పత్రికలో రాయడం జరిగింది. అయితే ఇదంతా తమకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ద్వారా బయటకు పంపిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఏ వ్యవహారం ముందుకు జరగలేదు. దాదాపు 6 రోజులతో ఇవాళకి అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇంతవరకు కస్టడీ పిటిషన్ దాఖలు చేయకపోవడం ఒకవైపు అయితే ఉన్నటువంటి ఆధారాలను పూర్తిగా వాటిని పాడు చేస్తున్నటువంటి ఆధారాలు లేకుండా చేసేటువంటి వ్యవహారం కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళ స్నేహితులందరూ కూడా కస్టడీలో ఉన్నారనేటువంటి సమాచారం కూడా ఇటు భగీరథకు సంబంధించినటువంటి ఫోను, దాంట్లో ఉన్నటువంటి ఫోటోస్, వీడియోస్, మెసేజెస్ తో పాటు సిమ్ కార్డు, మెమరీ కార్డును కూడా తీసేసినట్టుగా ఒక పత్రికలో రావడం జరిగింది. ఇదంతా కూడా ఉన్నటువంటి ఆధారాలను, ఉన్నటువంటి సాక్ష్యాలను ధ్వంసం చేయడం ద్వారా కేసు నుంచి తొందరగా బయటపడాలనేటువంటి నేపథ్యంతో పోలీసులు ఆయనకి ఇస్తున్నటువంటి ఫ్రీనెస్ గా చెప్తున్నారు. ఇప్పటి వరకు సెక్షన్ ఆల్టరేషన్ చేసినట్టుగా ఎక్కడ అధికారికంగా వెల్లడించలేదు. దీనికి సంబంధించి ప్రత్యేక అధికారిగా నియమితమైనటువంటి విత్రాలకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఆమె అధికారికంగా చెప్పలేదు. ఆమె ఇన్వెస్టిగేషన్ కూడా ఏం చేయడం లేదు. రెగ్యులర్ గా ఆమె కుకట్పల్లి డీసీపీ ఉంది, ఆ డీసీపీ ఆఫీస్ లోనే ఉంటుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ ఉన్నా కూడా బయటకు చెప్పకుండా ఉండాలని అందరూ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంట్లో చాలా స్పష్టంగా ఇప్పటి వరకు అయినటువంటి ఇష్యూలో ఉన్నటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్ ప్రకారం ఆయన చేరికి వెళ్ళాడు. కానీ ఇంతవరకు కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేదు. ఇవాళ గతంలో దాఖలు చేసినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్కి సంబంధించి మేము విత్డ్రా చేసుకున్నట్టుగా ఇవాళ కోర్టుకు తెలుపుతూ 2 రోజుల క్రితం నవీన్ కుమార్ నిందితుడిపై న్యాయవాది నిమోన్ వాపసు తీసుకున్నట్టుగా కోర్టుకు లెటర్ రాయడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించి పిటిషన్ కూడా వాపసు తీసుకోవడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే భగీరథ్ను కాపాడడానికి చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి కృషి పోలీసుల అయితే కనిపిస్తా ఉంది. ఆయనను కాపాడడం కోసం ఎంత కృషి చేస్తున్నారంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మృతి కోసం తాపత్రయపడుతున్నటువంటి వ్యవహారం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అరెస్ట్ మాత్రం చేశారు. అరెస్టుకు సంబంధించి ఎక్కడ ఆ నిందితుడి ఫోటో కానీ ఆయనకు సంబంధించినటువంటి వీడియో కానీ ఎక్కడ బయటపడకుండా నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడి నుంచి కోర్టు జడ్జి నివాసాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి జైలుకు పంపించారు. ఇంతవరకు భగీరథకు సంబంధించినటువంటి ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. విజువల్స్ లో కూడా భగీరథను రానివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డట్టుగా మాత్రం తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయి 6 రోజులు అవుతున్నా ఎట్లాంటి కస్టడీ పిటిషన్ దాఖలు చేయకపోవడం పట్ల మాత్రం తీవ్రమైనటువంటి అనుమానాలు అయితే కలుగుతా ఉన్నాయి. సింధురా, భాస్కర్, అంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు. మరి ఎందుకు మొదటి నుంచి కూడా బండి భగీరథ్ను హై ప్రొఫైల్ కేసుగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? మరి నిందితుడు ఎవరైనా కావచ్చు, హై ప్రొఫైల్ కావచ్చు, లేదంటే ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు. అంటే సామాన్య ప్రజలకు పోలీసులైతే వెంటనే యాక్షన్ ఉంటుంది. పోక్సో కేసు ఒక పర్సన్ మీద నమోదైతే మాత్రం వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. ఎందుకు మొదటి నుంచి బండి భగీరథ్ కేసులో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే ఎవరి ఆదేశాల మేరకు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది? ఇప్పటి వరకు అనేక పోక్సో కేసులు నమోదయ్యాయి. చాలా మంది మైనర్ బాలికలకు సంబంధించినటువంటి కేసులు కూడా నమోదయ్యాయి. దీంట్లో నమోదైనటువంటి కేసుల్లో ఎక్కడా కూడా నిందితుని పట్టుకోవడం, ఆయన్ని ప్రెస్ నోట్ ఇవ్వడం, దాన్ని చూపించడం, వాళ్ళకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం 164 CRPC కింద
సెక్షన్స్ కోసం వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసి అవన్నీ కూడా బయటపడించారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయానికి 60 రోజుల్లోపు పూర్తిగా విచారణ పూర్తయి బాధితురాలి స్టేట్మెంట్, ఇది నిందితుడి స్టేట్మెంట్, వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు ప్రయత్నించేవారు. ఇవాళకి పోక్సో కేసు నమోదై దాదాపుగా 13 రోజులు గడుస్తా ఉంది. దీంట్లో ఆయన అరెస్ట్ అయి 6 రోజులు గడుస్తా ఉంది. ఎక్కడా కూడా సెక్షన్ ఆల్టరేషన్ చేసినటువంటిది కావచ్చు, కోర్టులో కస్టడీ కోసం దాఖలు చేసినటువంటిది కావచ్చు, ఎక్కడా కూడా అసలు లేదు, బయటకు రాలేదు. ఎందుకంటే ఉన్నటువంటి వ్యవహారంలో పూర్తిగా ఇది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కేసుగా పోలీసులు చూస్తున్నారనేటువంటి స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన ఆదేశాల మేరకు, డీజీపీ ఆదేశాల మేరకు ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ దగ్గర మార్కులు కొట్టేసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం కోసం ఇదంతా కూడా జరుగుతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం కేసును పూర్తిగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అరెస్ట్ చేసి లోపటేస్తే పని అయిపోదు, దాన్ని విచారించాలి, జరిగినటువంటి అంశాలకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి, నిందితుని కస్టడీలోకి తీసుకోవాలి, ఆ తర్వాత ఆ సీన్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎగ్జామినేషన్ చేయాలి. ఎగ్జామినేషన్ ఏం చేయకుండా కనీసం కోర్టు నుంచి కస్టడీ పిటిషన్ కూడా లేకుండా చేస్తున్నారంటే ఇది చాలా స్పష్టంగా తెలుస్తోంది. కేవలం పోలీసులు, ఈ ప్రభుత్వం బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను కాపాడడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇద్దరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఈ రకమైనటువంటి వ్యవహారం కొనసాగుతుంది. కాబట్టి పోలీసులు ఎక్కడా కూడా ఇది రాజకీయ రంగు పులుముకున్న కేసు లాగా చూస్తున్నారు తప్ప దీన్ని పోక్సో కేసు లాగా చూడటం లేదు. బాధిత మైనర్ బాలికలను కాపాడాలి, ఆమెకు న్యాయం చేయాలనేటువంటి కొంత కూడా వాళ్ళకు అది ఆలోచన లేదు అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక మొత్తానికి పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ అయితే ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ అయితే భగీరథ్ తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. బాధిత బాలిక వాంగ్మూలంలోని ఆరోపణల తీవ్రత దృష్ట్యా అయితే నిందితుడికి బెయిల్ ఇవ్వటం కుదరదని జస్టిస్ మాధవిదేవి చెప్పడంతో అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే విత్డ్రా చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్లో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కోరి తెచ్చుకున్న ప్రభుత్వం అష్టకష్టాల పాలు చేస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు రైతులు. నెల రోజులుగా ధాన్యం కొనే దిక్కు లేకపోవడంతో రోడ్డెక్కి ధర్నాకు దిగారు. దౌలతాబాద్ మండలం దేవరపసులోది గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనుగోళ్ల జాప్యంతో ధాన్యం మొలకెత్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లో ధాన్యం లోడ్ చేసుకుని వెళ్తే అన్లోడ్ చేయకపోవడంతో ప్రతిరోజు వెయిటింగ్ ఛార్జ్ కట్టాల్సి వస్తోందని మండిపడుతున్నారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్లో అయితే రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? కొడంగల్ నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు అంతా కూడా నష్టంగా కొనసాగుతుంది. సీఎం నియోజకవర్గం అయినప్పటికీ కూడా రైతులకు పడిగాపులు తప్పడం లేదు. దాదాపుగా నెల రోజుల నుంచి ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారుల్లో ఎటువంటి చలనం లేదు. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 4 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేసినటువంటి సందర్భంలో కొనుగోలులో కొంత వేగం పెంచినటువంటి ప్రభుత్వము తిరిగి అదే విధంగా మళ్ళీ నత్తనలకన కొనసాగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ ధర్నా చేస్తుందనే సందర్భంలో మాత్రమే కొంత కొనుగోలులో వేగం పెంచారు. తర్వాత మళ్ళీ అదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇవాళ దౌలతాబాద్ మండలం దేవరపసులోది గ్రామంలో అన్నదాతలు రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను పెట్టి తమ నిరసనను తెలిపారు. సీఎం సొంత నియోజకవర్గంలో కొనుగోళ్లు చేయడం లేదని, కొనుగోలు చేసినటువంటి బస్తాలను మిల్లులకు తరలించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత వాహనాలు ట్రాక్టర్లలో మిల్లుల దగ్గరికి తీసుకెళ్తే దించుకోవడం లేదని, దీంతో ట్రాక్టర్ కి రోజు కూడా కిరాయి చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు తరుగు తీయడంతో తీవ్రంగా నష్టపోతున్నటువంటి రైతన్న ఈ విధంగా రోజు ట్రాక్టర్ రెంట్ మీద పడడంతో మరో విధంగా కూడా నష్టాన్ని చవి చూస్తున్నాడు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగులు సరఫరా సరిగా చేయకపోవడం వల్ల రైతు నష్టపోతున్నాడు. తరుగు తీయడం వల్ల నష్టపోవడము, మరోవైపు ట్రాక్టర్ రెంట్ కి సంబంధించి కూడా నిత్యం
నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించడానికి ఏ విధంగా అయితే 3-4 నెలల పాటు రైతు కష్టపడతాడో పంట అమ్ముకోవడానికి కూడా అదే విధంగా ఇబ్బంది పడుతున్నాడు. నెల రోజులుగా కూడా కళ్ళాల వద్దనే ఎదురు చూస్తున్నాడు. సో అధికారులకు సీఎం నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఎటువంటి చలనం లేదు. వారు కొనుగోలును వేగం పెంచడం కానీ రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం కానీ చూడకుండా మొత్తం రైతులందరినీ కూడా గాలికి వదిలేశారు. స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. గత 4 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఇవాళ కూడా కోస్గి పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నటువంటి రైతులతోటి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా తమ గోడును వెళ్ళబోసుకున్నారు. నెల రోజులుగా కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నామని, అయినప్పటికీ కూడా కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు అకాల వర్షాలతోటి పంట తడిసి మొలకెత్తుతుందని, అయినప్పటికీ కూడా కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఎంత పంట వస్తుంది, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్లనే రైతులు నెల రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. గన్ని బ్యాగులు కావచ్చు, లారీలు, హమాలీల కొరత లేకుండా చూడాల్సినటువంటి అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇక టాప్ 2లో మంత్రి వివేక్ నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. మంత్రుల నియోజకవర్గాల్లోనూ అన్నదాతలు అరిగోస పడుతున్నారు. మంత్రి వివేక్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు ఆందోళనకు దిగారు. కనీసం పట్టించుకోని ప్రభుత్వ తీరుపై అన్నదాతలు మండిపడ్డారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా చోద్యం చూస్తున్న సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మంత్రుల నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లినా అధికారులు సకాలంలో సేకరించటం లేదని రైతులు వాపోతున్నారు. తేమ శాతం, ఇతర సాకులతో రైతులను రోజుల తరబడి తిప్పుతున్నారని రైతులు మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, అటు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనూ అన్నదాతలకు అదే పరిస్థితి, ఇటు మంత్రి వివేక్ నియోజకవర్గంలో కూడా సిచ్యువేషన్ సేమ్ అలాగే ఉంది. మరి మంత్రుల నియోజకవర్గాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో అన్నదాతల పరిస్థితి ఏంటి? ఏదైతే మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు కొద్ది రోజులుగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి దాదాపు నెల రోజులకు పైగా గడుస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఒకవైపు ఏదైతే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడం లేదని, అలాగే కొనుగోలుకు సంబంధించి కొనుగోలు పూర్తయినప్పటికీ కూడా వడ్ల బస్తాలు తీసుకెళ్లడానికి దాదాపు 10 రోజులు కూడా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక లారీ కూడా రావడం లేదంటూ రైతులు ఆందోళన చేపడుతున్నారు. తాజాగా ఈరోజు ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండలం టేకుమట్ల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. కొద్ది రోజులు కూడా ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరూ కూడా రాజీవ్ రహదారి ఇందారం వద్ద గల రాజీవ్ రహదారికి వచ్చి రాస్తారోకో చేపట్టారు. వెంటనే జిల్లా అధికారులు అలాగే మంత్రి వివేక్ కూడా కల్పించుకొని ఏదైతే ఈ వడ్లకు సంబంధించి ధాన్యం కొనుగోలుకు సంబంధించి వేగవంతం చేయాలని, అలాగే తూకం పూర్తయినటువంటి వడ్ల బస్తాలను కూడా తరలించాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు అటు చెన్నూరు మండలంలో కూడా రైతుల ఆందోళన మిన్నట ఈరోజు అది ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి గోదాముల్లోనే చెన్నూరు మండలానికి చెందిన వడ్లను అన్లోడ్ చేయాలంటూ ఏదైతే అటు అన్లోడ్ చేయకుండా లారీలను పంపకుండా ఏదైతే తూకం పూర్తయినప్పటికీ కూడా తాము కొనుగోలు కేంద్రాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని 6 కాలం శ్రమించి కూడా ఏదైతే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి రోజుల తరబడి తూకం వేయకుండా కూడా అటు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, ఓవైపు తూకం పూర్తయినటువంటి వడ్ల బస్తాలను ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి అటు వ్యవసాయ గోదాములతో పాటు మిల్లర్లకు తరలించకుండా రోజుల తరబడి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తూకం పూర్తయినటువంటి వడ్ల బస్తాలను ఏదైతే ఉంచడం పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నిబంధనల మేరకు ఏదైతే తూకం పూర్తయినటువంటి వడ్ల బస్తాలను 24 గంటల్లోగా అక్కడ నుంచి
లారీలలో ఏదైతే ట్రాన్స్పోర్ట్ ద్వారా మిల్లర్లకు కానీ అలాగే వ్యవసాయ గిడ్డంగులకు కానీ తరలించాల్సిన అధికారులు 10 రోజులు పూర్తయినప్పుడు కూడా తరలించకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు మండలంలో కూడా జగదల్పూర్ హైవేపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఒకవైపు మొత్తంగా కూడా అటు మంత్రుల నియోజకవర్గాల్లోనే రైతులకి పరిస్థితి ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. మొత్తంగా మంచిర్యాల జిల్లాలో అటు మంత్రి నియోజకవర్గంతో పాటు మిగతా కూడా ఇటు మంచిర్యాల నియోజకవర్గంతో పాటు అటు పిల్లపల్లి నియోజకవర్గంలో కూడా రైతులు ఎక్కడికక్కడ కూడా ఆందోళన చేపడుతున్నారు. వైపు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే వైపు అటు తూకం వేయకుండా రోజుల తరబడి రైతులను ఏదైతే ఎదురు చూసేలా చేస్తున్నారు. మరోవైపు మరికొన్ని చోట్లలో ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో తూకం పూర్తయినటువంటి వడ్ల బస్తాలను అక్కడి నుంచి ఏదైతే 24 గంటలుగా తరలించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైపు అధిక ఉష్ణోగ్రతలకు పంటను కాపాడుకునేందుకు, మరోవైపు అకాల వర్షాలకు కూడా పంటను కాపాడుకునేందుకు రైతులు ఏదైతే వరి కళ్ళాల్లోనే టార్పాలిన్ కవర్లు కప్పి ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే కూడా జిల్లా అధికార యంత్రాంగం మంత్రి వివేక్ కూడా కల్పించుకొని ఏదైతే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, కొనుగోలు పూర్తయినప్పటికీ కూడా కొన్ని ఏదైతే అక్కడి నుంచి యుద్ధ ప్రాతిపదికన తరలించాలంటూ ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సుందర్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల ఆక్రందనలైతే మిన్నంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్లో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మరోవైపు మంత్రి వివేక్ నియోజకవర్గంలో కూడా సిచ్యువేషన్ సేమ్ అలానే ఉంది. ఇక టాప్ 2 న్యూస్ లో సిద్దిపేట జిల్లాకు సంబంధించి న్యూస్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రైతు రక్షణ వేదిక ప్రతినిధులు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. వేదిక రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు నేతృత్వంలోని బృందం సిద్దిపేట మండలం బూరుగుపల్లి, చిన్నగుండవెల్లి గ్రామాల్లో పర్యటించి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెలన్నర రోజులుగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టిన రైతు రక్షణ వేదిక ప్రతినిధుల బృందం ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతినిధి బృందం ఆరోపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, తెలంగాణ రాష్ట్ర రైతు రక్షణ వేదిక ప్రతినిధుల బృందం అయితే సిద్దిపేట జిల్లా ఐకేపీ సెంటర్ను అయితే పరిశీలించారు. రైతులను అడిగి వారి సమస్యలు ఏంటి కూడా కనుక్కున్నారు. కొనుగోళ్లలో ఎందుకు జాప్యం జరుగుతుంది, కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయి, అదంతా కూడా వారు పర్యవేక్షించారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధూరా, ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో గత నెల రోజులుగా రైతులు పడుతున్నటువంటి అవస్థల మీద, ఇబ్బందుల మీద ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయడం కోసం, ఇక్కడ వాస్తవాన్ని తెలుసుకోవడం కోసం తెలంగాణ రైతాంగ రక్షణ వేదిక ఈ రోజు ఇక్కడ పర్యటన చేయడం జరిగింది. ఆ రక్షణ వేదికకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు నేతృత్వంలో ఈ రోజు దాదాపు ఒక 10 మంది నాయకులకు సంబంధించిన బృందం అంతా కూడా సిద్దిపేట మండలం ఊరుగుపల్లి, అట్లాగే చిన్నగుండవెల్లి ప్రాంతాల్లోని ఐకేపీ కేంద్రాలను, మార్కెట్ యార్డులను వాళ్ళు సందర్శించడం జరిగింది. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏమిటి, రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయాల మీద వాళ్ళు చాలా స్పష్టంగా తెలుసుకోవడానికి, నిజ నిర్ధారణ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అయితే చాలా స్పష్టంగా వాళ్ళ ముందు రైతుల యొక్క కష్టాలన్నీ కూడా బయటపడ్డటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు రైతులతో చాలా ఇంటరాక్షన్ కూడా కావడం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఈ అమ్మకాల ప్రక్రియ ఎట్లా జరుగుతున్నది, ప్రభుత్వం ఏ విధంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నది, అక్కడ మార్కెట్ యార్డులో రైతులకు ఇస్తున్నటువంటి సౌకర్యాలు ఏమిటి, ఇంత తీవ్రమైనటువంటి ఎండల్లో ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు కల్పిస్తున్నదా లేదా అనే విషయాల మీద వాళ్ళు
నిర్ధారణ చేసుకోవడం కోసం, వాస్తవాలు తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. రైతులంతా కూడా ముక్త కంఠంతో వాళ్ళు చెప్పిన విషయం ఒకటే, తాము ధాన్యం తీసుకొచ్చి, వరి ధాన్యం తీసుకొచ్చి దాదాపు నెల 15 రోజులు గడుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఈ కేంద్రాల్లో సరైన పద్ధతిలో విక్రయాలు అంటే కొనుగోలుని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కొనుగోలు చేసినటువంటి కొద్దిపాటి ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్స్ తరలించే విషయంలో అటు ఒకవైపు గన్నీ బ్యాగుల కొరత, మరోవైపు ఇటు లారీలకు సంబంధించిన కొరత, అసలు ఏ రైస్ మిల్స్ కి తాము పంపించాలనే విషయాల మీద ఒక స్పష్టత లేకపోవడము, ఇట్లాంటి వ్యవహారం అంతా కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ఆ బృందానికి తెలపడం జరిగింది. వీళ్ళంతా కూడా అక్కడ కనీసం వాళ్ళు ఐకేపీ కేంద్రాల్లో కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడం లేదు. అట్లాగే తీవ్రమైనటువంటి సమస్య ఏదైనా ఏర్పడితే వాళ్లకు అత్యవసరంగా వైద్య సదుపాయాలు కల్పించడము, తీవ్రమైన ఎండల్లో ఉన్నటువంటి రైతులకు ప్రాథమిక చికిత్స చేయడం కోసం ఎట్లాంటి సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి. దరిదాపుల్లో ఈ ఐకేబీ కేంద్రాల దరిదాపుల్లో కనీసం ఎక్కడ చిన్న హోటల్స్ కూడా లేకపోవడం, వాళ్ళు ఏదైనా తిందామంటే కూడా తినడానికి అవకాశం లేకపోవడం, ఇట్లాంటివన్నీ ఉన్న నేపథ్యంలో రైతులు అవస్థల పాలవుతున్న పరిస్థితి. ఈ 44-45 డిగ్రీల ఎండలో వాళ్ళు రోజంతా కూడా పడిగాపులు కాస్తున్న నేపథ్యంలో చాలా మంది అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా సిద్దిపేట జిల్లాలో, మెదక్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నది, రాస్తారోకో చేస్తున్న విషయాల మీద కూడా వాళ్ళు చాలా కూలంకషంగా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. వాస్తవ పరిస్థితుల మీద వాళ్ళు అవగాహన చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవహారం చేయకపోవడము, ధాన్యం విషయంలో ఎంత ధాన్యం వస్తుంది, రైతులు పండించిన పంట ఎన్ని ఎకరాల్లో ఉంది, ఆ పంటకు సంబంధించిన హీల్డింగ్ ఎంత వస్తుంది, వాటి ఎట్లా మనం కొనుగోలు చేయాలి, దానికి సంబంధించిన బడ్జెట్ ఎంత కేటాయించుకోవాలనే విషయాల మీద స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవడం ఫలితంగా ఇట్లాంటి సమస్య ఉత్పన్నం అయ్యిందని చెప్పి వాళ్ళు భావించినటువంటి పరిస్థితి. మరీ దరిద్రంగా కనీసం రైస్ మిల్లర్స్ తో సరైనటువంటి నెగోషియేషన్ చర్చలు జరపకపోవడం, వాళ్లకు కేటాయించాల్సినటువంటి సెంటర్లను సక్రమంగా కేటాయించకపోవడము, గన్నీ బ్యాగులను కూడా అందుబాటులో ఉంచకపోవడం పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో ఇదే సమస్యల మీద గత నెల రోజులుగా రైతులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్నైతే ఒక రైతు, ముఖ్యంగా ఇటు మెదక్ జిల్లాకు సంబంధించిన చిన్నశంకరంపేట గ్రామానికి సంబంధించిన అగ్రహారం విలేజ్ కి సంబంధించిన రాజయ్య అనే రైతు, అతనికి 3 ఎకరాల పొలం ఉంది. అతను అందులో దాదాపు పంట పండించి 25 రోజుల క్రితం అక్కడి ఐకేపీ కేంద్రానికి తన ధాన్యం తీసుకువెళ్లి 25 రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు తాను చేసినటువంటి అప్పుల కోసం వాళ్ళు వేధించడము, అప్పులు తీర్చమని చెప్పి అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధింపులకు గురి కావడం, ఇది చేయడము, అట్లాగే కుటుంబానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా ఉన్న నేపథ్యంలో ఆయన నిన్న రాత్రి ఆకస్మికంగా మానసిక వేదనకు గురై సరైన సమయంలో ఈ ధాన్యం అమ్మకాలు కొనసాగకపోవడం ఫలితంగా అతను ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఈ ప్రాంతంలో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి ఈ రోజంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ చర్చ జరిగింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఆందోళన కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థానిక మెదక్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి సంబంధించిన బీఆర్ఎస్ బృందం అంతా కూడా ఆయన ఇంటికి వెళ్లి వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని పట్ల వాళ్ళు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఒక రైతు చచ్చిపోయేటువంటి స్థితి ఈ రోజు అమ్మకం కోసం వచ్చిన నేపథ్యంలో రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి కూడా తీవ్రమైన స్థాయిలో ఆ ప్రభుత్వంపై పోసినటువంటి పరిస్థితి. నిన్న రాజయ్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ రోజు అక్కడ కొనుగోలు ప్రారంభించడం జరిగింది. అంటే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే తప్ప ఇక్కడ కొనుగోలు ప్రారంభించరా అని చెప్పి పద్మా దేవేందర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యము, ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఆమె పేర్కొనడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్షణమే ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి ఆమె డిమాండ్ చేయడం జరిగింది. అంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇటు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్, హుస్నాబాదు ఈ ప్రాంతాలు, అటు మెదక్ ప్రాంతాలకు సంబంధించి మెదక్, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గంతో పాటు అటు తూఫ్రాను, చేగుంట, నార్సింగి ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా అదే ఎత్తున ప్రతిరోజు రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అటువైపు కూడా కనిపిస్తుంది. మరోవైపు అక్కడ నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మరో సదాశివపేటకు సంబంధించిన మార్కెట్ యార్డ్ లో ఇప్పటి వరకు కూడా అక్కడ పొద్దుతిరుగుడు పంట కొనడానికి ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడికి రాలేదు. అట్లాగే
శనగ పంట కొనడానికి కూడా అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడికి రాలేదు. ఏదో మొక్కుబడిగా కొన్ని క్వింటాలకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్ళ సంస్థని మూసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది తప్ప అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి వచ్చి కొనుగోలు ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. ఇటు దుబ్బాక నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 20-25% ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు తప్ప ఇంకా దాదాపు 80% ధాన్యం ఇంకా మార్కెట్ యార్డుల్లో ఐకేపీ సెంటర్లలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు తీవ్రమైన ఎండల్లో రైతులంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు వర్షాకాలం కూడా దగ్గర పడుతుంది. రానున్న 2-3 రోజుల్లో రోహిణి ఖాతా కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మాన్సూన్స్ వచ్చాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ మాన్సూన్ కనుక వచ్చి పెరుదశలోనే వర్షాలు కనుక ప్రారంభమైతే ఈ మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి ధాన్యాలు, ఐకేపీ సెంటర్ లో ఉన్నటువంటి ధాన్యాలు పూర్తిగా తడిసి ముద్దైపోయి రైతులకు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న మొన్న కురిసినటువంటి అకాల వర్షం కారణంగా ఇటు కోట మండలానికి సంబంధించిన పలు ప్రాంతాల్లో, అటు జగదేపూర్ మండలానికి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా కురిసినటువంటి అకాల వర్షానికి పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి సంబంధించిన ధాన్యం అంతా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక చాలా ప్రాంతాల్లో కూడా సాయంత్రం కాగానే వాతావరణం చల్లబడము, పెద్ద ఎత్తున ఈదురుగాలు వీచడము, భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడము, ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని ఒక దుస్థితి వాళ్ళ రైతులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ వర్షం పడితే తమ పరిస్థితి ఏమిటి అని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా గతంలో ప్రభుత్వం సబ్సిడీ మీద ఈ టార్ఫలిన్ కవర్లు కూడా సప్లై చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ ఉన్న కాలంలో జరిగింది. ఒకవేళ అకాల వర్షాలు పడితే, అకస్మాత్తుగా వర్షాలు పడితే వాటిని రక్షించుకోవడానికి రైతులకు అందుబాటులో టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచి ప్రభుత్వం వాళ్ళకు సప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సంవత్సరం, ఈ 2 సంవత్సరాలుగా కనీసం వాళ్ళకు రైతులకు ఆ టార్పాలిన్ కవర్లను కూడా సప్లై చేయనటువంటి దుస్థితి ఇవాళ అక్కడ నెలకొని ఉన్నది. ఈ నేపథ్యంలో రైతులు చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. అకాల వర్షం కనుక పడితే ధాన్యం తడిసిపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి. ఆందోళనలు వచ్చే వాళ్ళు ఒకసారి రంగాచారి, ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లలో ఎందుకు జాప్యం జరుగుతుంది ఏంటి అనేది ప్రతినిధుల బృందం అయితే దగ్గరుండి పర్యవేక్షించారు. వాళ్ళదంతా కూడా అబ్జర్వ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ముమ్మాటికి విఫలమైందని కూడా రాష్ట్ర రైతు రక్షణ వేదిక ప్రతినిధుల బృందం అయితే ఆరోపించింది. మరి దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? అంటే రైతు రక్షణ వేదిక చాలా స్పష్టంగా అక్కడ అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయాయి. అంటే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో కూడినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఏర్పాటు చేయకపోవడము, ఈ ప్రాంతంలో ఎంత పంట పండింది, ఆ పంటను ఏ మేరకు మనం కొనుగోలు చేయాలి, అటు ప్రైవేట్ సంస్థలకు ఎంత అప్పగించాలి, వాళ్ళకి ఏ సమయంలో మనం బడ్జెట్ కేటాయించాలి, ఎంతైనా బడ్జెట్ కేటాయించుకోవాలి అనే విషయాల మీద లారీలు ఎన్ని అవసరపడతాయి, గన్ని బ్యాగులు ఎన్ని అవసరపడతాయి అని ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అది లేకపోవడం వల్లనే ఇంత నష్టం జరిగింది, ఇంత జరుగుతున్నదని చెప్పి ఆ బృందంకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అదే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు మీడియాతో మాట్లాడిన సందర్భంలో పాకాల శ్రీహర్రావు గారు చాలా స్పష్టంగా ఒకటే విషయం చెప్పారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, ఇది ప్రభుత్వం సృష్టించినటువంటి ఒక సంక్షోభం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితి గతంలో తాము ఎప్పుడూ చూడలేదు. గత ప్రభుత్వాలు చాలా స్పష్టంగా, గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్న హయాంలో అయితే చాలా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఈ ప్రభుత్వానికి కనీసం ఈ ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవడము, వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించకపోవడము, ఏర్పాట్లు చేయకపోవడము, ప్రణాళిక లేకపోవడం ఫలితంగా ఇంత నష్టం వాటిల్లుతున్నదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యంగానే వాళ్ళు చెప్పడం జరిగింది. రైతులు ఇన్ని కష్టాలు పడుతున్నా, రైతులు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన లేకపోవడము, దానికి సంబంధించిన ఏర్పాటు సక్రమంగా చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా వాళ్ళు అభివర్ణించినటువంటి పరిస్థితి ఉంది. దీని తక్షణమే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తక్షణమే వేగంగా ఈ ధాన్యం ఎప్పుడైతే ఈ ఐకేపీ సెంటర్లలో, మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ధాన్యాన్నంతా కూడా తక్షణమే కొనుగోలు చేసి వేగంగా వాటిని రైస్ మిల్లర్స్ కానీ, ఇతర ప్రైవేట్ గోడౌన్స్ కానీ, ప్రభుత్వం వాటిని ప్రైవేట్ గోడౌన్స్ అయినా షేర్ చేసుకుని కిరాయి తీసుకుని వాటిని తరలించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో ఒకవేళ వర్షాలు కురిసి పంట నష్టపోతే ఆ తడిసిపోయినటువంటి ధాన్యాన్ని కూడా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరో ముఖ్యమైన విషయాన్ని కూడా వాళ్ళు గమనించడం జరిగింది. ఇక్కడ కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యాన్ని సాధారణంగా వాళ్ళు గ్రేడ్ల వారీగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నాణ్యమైనటువంటి ధాన్యాన్ని ఏ గ్రేడ్ గా, అది కొంచెం తక్కువ నాణ్యంగా ఉన్నటువంటి ధాన్యాన్ని బి గ్రేడ్ గా వాళ్ళు దాన్ని నిర్ధారించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందుకు తగినటువంటి మద్దతు ధరని కూడా రైతుకు వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇటు ప్రభుత్వ అధికారుల నుంచి కానీ అటు కానీ దానికి స్పష్టమైనటువంటి
అది లేకపోవడం ఫలితంగా కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని అంతటినీ కూడా బి గ్రేడ్ ధాన్యంగానే వాళ్ళు పరిగణిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బి గ్రేడ్ ధాన్యానికి ఇచ్చేటువంటి మద్దతు ధరను మాత్రమే రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రైస్ మిల్లర్స్ కూడా అన్ని ధాన్యాల్ని కూడా బి గ్రేడ్ ధాన్యంగానే వాళ్ళు పరిగణించి అక్కడ రైతులకు ఇచ్చేటువంటి ధరని కూడా అట్లాగే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కో రైతు దాదాపు వాళ్ళకు ఉన్నటువంటి భూమికి అనుగుణంగా కనీసం 20-25 వేల రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది. మరోవైపు ఇటు తరుగు కూడా చాలా సీరియస్ గా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు హమాలీలు కొంత తరుగు తీస్తున్నారు, ఐకేపీ కేంద్రాల్లో కొంత తరుగు తీస్తున్నారు. ప్రతి బస్తాకు కనీసం 3-4 కిలోల ధాన్యాన్ని తరుగు తీస్తున్నారు. ఇక్కడి నుంచి సుమారు 5-6 కిలోల తరుగు తీసిన తర్వాత మన రైస్ మిల్లర్స్ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత మొత్తంగానే వాళ్ళు ఒక బ్యాగు 2 బ్యాగుల ధాన్యాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. ఇది కేవలం బస్తా కూడా మేము తరుగు కింద తీసేస్తామని చెప్పి ఒక 2 బ్యాగుల ధాన్యాన్ని పక్కకు పెట్టిన తర్వాతనే వాళ్ళు ఆ మిగతా ధాన్యాన్ని వాళ్ళు కాంటా వేసుకుని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అంటే దాదాపు ప్రతి రైతు 10-15 కిలోల ధాన్యం వృధాగా వాళ్ళు కోల్పోవాల్సిన పరిస్థితి. అంటే క్వింటాలకు అట్లా 10-15 కిలోలు నష్టం జరిగితే అట్లా కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగుతుంది. ఇట్లా ఒక 4-5 రకాలుగా రైతులంతా నష్టపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు పండించిన పంటకు ప్రభుత్వం ఈ మద్దతు ధర ఇచ్చి ఏ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి మిగతా గ్రేడ్లకు కూడా వాటికి అనుగుణంగా మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా అది అమలు చేయకుండా అన్ని ధాన్యాల్ని కూడా వాళ్ళు బి గ్రేడ్ గానే కేటాయించడం ఒకవైపు జరుగుతుంది. మరోవైపు ఇంకొక నిబంధన కూడా చాలా దుర్మార్గమైన నిబంధన తీసుకురావడం జరిగింది. ఎకరానికి కేవలం మేము 24 క్వింటాల ధాన్యాన్ని మాత్రమే మేము సేకరిస్తాము, మిగతాది మాకు సంబంధం లేదు అనే పద్ధతిలో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక రైతుకు అన్ని పంటలు వేసిన సందర్భంలో 35-40 క్వింటాలకు సంబంధించిన ధాన్యం కూడా పండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో వచ్చినటువంటి కాళేశ్వరం నీళ్లు కావచ్చు, ఇతర సౌకర్యాలు కావచ్చు, వీటన్నిటి మూలంగా పెద్ద ఎత్తున హీల్డింగ్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా మంది రైతులు 35-40 క్వింటాల ధాన్యాన్ని ఒక ఎకరానికి ఇవాళ పండిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి నిబంధన ప్రకారం ఒక ఎకరానికి కేవలం మేము 24 క్వింటాల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తాం, మిగతా ధాన్యానికి సంబంధించి మాకు సంబంధం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో మరి ఆ ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారు, అవి మేము ఎవరికి అమ్ముకోవాలని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇటువైపు కనిపిస్తుంది. అంటే ఒకవైపు ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా ఒక విధానం అయితే కనిపిస్తుంది, ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ ధాన్యం అంతా ఏదో ఒక చోట ప్రైవేట్ వ్యక్తులకు వాళ్ళు రైతులంతా అమ్ముకోవాలి, ఏదో ఒక పద్ధతిలో చేతులు దులుపుకోవాలని చెప్పి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది తప్ప ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, రైతులకు మద్దతు ధర ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని నిలబెట్టాలనే ఒక ఆలోచన మాత్రం ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఫలితంగానే ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన ఒక దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే తీవ్రంగా కనిపిస్తూ ఉన్నది. ఈ పరిస్థితిలో కనుక మార్పు రాకపోతే ఒక దశలో రైతులంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చెప్తున్నది ఒకటే, మేము ఒకవేళ ఈ పరిస్థితి కనుక మారకపోతే మేము ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళ ఇళ్లకు వెళ్లి మేము ఈ ధాన్యం పోయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒక సీరియస్ వాతావరణం అయితే ఉంది. చాలా సీరియస్ సమస్యను రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కానీ దీన్ని అంత సీరియస్ గా ప్రభుత్వం మాత్రం పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఇక ఇది ఎటుగా తీస్తుందో అని చెప్పి మాత్రం చాలా మంది ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. ఇక మొత్తానికి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం అయితే అష్టకష్టాల పాలు చేస్తోందని తీవ్ర స్థాయిలో అయితే అన్నదాతలు విరుచుకు పడుతున్నారు. నెల రోజులుగా ధాన్యం కొనే దిక్కు లేకపోవడంతో రోడ్డెక్కి ధర్నాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర రైతు రక్షణ వేదిక ప్రతినిధులు అయితే సిద్దిపేట జిల్లాలో ఐకేపీ సెంటర్ను అయితే పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలులో అసలు ఎందుకు జాప్యం జరుగుతోంది, కొనుగోలు ప్రక్రియను కూడా దగ్గరుండి వారు పర్యవేక్షించారు. అనంతరం ప్రతినిధుల బృందం అయితే ఒక పర్యటన అనంతరం అయితే ధాన్యం కొనుగోలు ప్రభుత్వం అయితే పూర్తిగా. ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పాదయాత్ర చేస్తామనగానే ప్రభుత్వం హడావిడి మొదలుపెట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ దూకుడును చూసిన వెంటనే సీఎం రివ్యూ చేశారని విమర్శించారు. అయినా ఇరిగేషన్ అధికారులు లేకుండా రివ్యూ చేస్తే ఏం లాభమని సీఎంను ప్రశ్నించారు. 2.5 ఏళ్లలో రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారే కానీ పాలమూరు బతుకులను బాగు చేశారా అని నిలదీశారు.
రైతు బంధు కానీ విత్తనాలు కానీ సరిగ్గా ఇవ్వటం లేదని, తమ పాదయాత్రను ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకోవటం దారుణమన్నారు. ఆదిత్యనాథ్ దాస్తో తెలంగాణకు నష్టం జరుగుతోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ సలహాదారుగా ఎవరూ దొరకలేదా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని చరిత్ర క్షమించదని, జూన్ నెలలో పాదయాత్ర చేసి తీరుతామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వచ్చే నెలలో పాదయాత్ర చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. దాని తదనంతరం అయితే ప్రభుత్వం ఎందుకు హడావిడి మొదలుపెట్టింది? ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేకుండా రివ్యూ ఎందుకు కండక్ట్ చేసినట్టు? వాళ్ళ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కీలకమైన ప్రాజెక్టు. దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే 90% పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. కానీ కాంగ్రెస్ వచ్చాక దాన్ని కొనసాగింపు చేస్తారని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఈ తరుణంలో గతంలో రన్నింగ్ గా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిపోయినాయి తప్ప ఎక్కడ కూడా దాన్ని పూర్తి స్థాయిలో పనులు చేసి పూర్తి స్థాయిలో రైతాంగానికి నిలియాలనే ధ్వాస, ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలనేది వాళ్ళ ముమ్మాటికి జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పాలమూరు రంగారెడ్డి పైన ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి పైన అనేక రకాలుగా ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ ఒక పోరుబాట పట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే పాదయాత్ర చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ అడావిడిని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారిగా వణుకు మొదలైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఒక్కసారిగా ఉనికిపడి దీనిపై అడావిడి చేసి సమీక్షలు చేద్దామని చెప్పేసి కొంత అత్యుత్సాహం చూపించారు తప్ప ఎక్కడ కూడా అందులో పనిచేసి దానికి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతాంగానికి మేలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. అందుకు అనుగుణంగానే కేవలం కొంతమంది నాయకులను పిలుచుకొని నాయకులతో మాట్లాడి దానికి అనుగుణంగా చేసే తప్ప ఎక్కడ కూడా నీటిపారుదల శాఖ రంగానికి సంబంధించిన అధికారులు లేరు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు లేరు. కేవలం తూతు మంత్రంగా అటు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ప్రజల్లోకి ఒక చెడిపోతుంది అనే అనుమానంతో మాత్రమే కేవలం ఇరిగేషన్ శాఖ పైన రివ్యూ అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. అంతకుమించి ఇంకోటి లేదు. దాదాపు 90% పూర్తయిన పనులు ఇవాళ ఎందుకు పెండింగ్ పెట్టారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పదే నిలదీయడంతో తూతు మంత్రంగా ఒక రివ్యూ చేశారు. దాదాపు 2.5 ఏళ్ల రివ్యూ, ఒక్క రివ్యూ పెట్టలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో మా బతుకులు ముడిపడి ఉన్నాయంటూ కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతాంగం అంతా కూడా వాళ్ళ చెప్తున్న తరుణంలో ఈ నేపథ్యంలోనే అటువైపు కొంత అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తే మనం చీకొడతారు, కాంగ్రెస్ నేతలను ఊర్లోకి రానియరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎక్కడ నిలదీస్తారని ఒక ఊహతోటి అడావిగా చేసి ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేని పిలుచుకొని ఒక మీటింగ్ పెట్టారు. అది పాలమూరు రంగారెడ్డి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తామని చెప్పేసి ఒక గొప్ప ఆర్భాటాలకు చెప్పుకున్నారు తప్ప ఎక్కడ కూడా వాస్తవ రూపానికి దగ్గర లేదు, వాస్తవ రూపానికి కనీస పట్టింపు చర్యలు పట్టించుకోలేదు. అయితే ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. నాడు జలసాధన ఉద్యమం ఏ విధంగా అయితే కొనసాగింది, ఇవాళ పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా అదే తరహా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారు. ఇవాళ కొద్దిసేపు క్రితమే ఈ శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా మేము పాలమూరు రంగారెడ్డి జిల్లా పనులు పూర్తి చేసే వరకు కూడా మేము ఖచ్చితంగా ముందుండి పోరాడతాం. మేము ఖచ్చితంగా జూన్ లో ఈ సంబంధించి పాదయాత్ర చేస్తాం, ప్రతి గడపకి వెళ్తాం, ప్రతి రైతాంగాన్ని దగ్గరికి వెళ్తాం. ఇప్పటికే రైతులంతా కూడా అరిగోస పడుతున్నారు, ఇప్పటికే రైతులంతా కూడా వాళ్ళ దివాలా తీస్తున్నారు. నాడు సంక్షేమంగా కొనసాగిన వ్యవసాయ రంగం వాళ్ళ సంక్షోభంలో కూరుకుపోయింది. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి లేని లోటు కనిపిస్తుంది. మేము బట్టెం పంపోదు మునిగిపోతే ఇప్పటి వరకు దానికి గతి లేదు. ఈ విధంగా ఆ పెద్దవాగు ఇట్లా అనేక రకాలుగా నీటిపారుదల రంగం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ జూరాల ప్రాజెక్ట్ అంతా ఎండిపోయింది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు నీటి దోపిడీ కోసమే పనిచేస్తుంది తప్ప స్వరాష్ట్రంలోని రైతాంగానికి మేలు చేసే విధంగా లేదు. ఇవాళ కృష్ణా డెల్టాలో ఉన్న నీటి పంపకంలో ఇవాళ పూర్తిగా వీరు ప్రదర్శించే అలసత్వం వల్ల ఇవాళ ఏపీ లబ్ధి పొందుతుంది, ఏపీ అప్పనంగా నీటిని దోసుకుపోతుంది. ఇప్పటికీ 3 సార్లు కేఆర్ఎంఏ మీటింగ్ వాయిదా వేసిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అసమర్థత మరొకసారి బయటపడింది. ఖచ్చితంగా దీనిపై మేము పోరాటం చేసి తీరుతాం, నీటి హక్కులను సాధిస్తాం. పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తయ్యే వరకు కూడా మేము విశ్రమించేది లేదు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ పేరు మీద అడవిడి చేశారు. ఇవాళ 8 మంది చనిపోతే పత్తా లేదు. ఇవాళ అదే ప్రభుత్వం ఇవాళ మళ్ళీ పాలమూరు రంగారెడ్డిని పడవ పెట్టే పనిలో ఉన్నది తప్ప పాలమూరు రంగారెడ్డిని రన్నింగ్ పని ప్రాజెక్ట్ గా చేసడానికి ఎక్కడా కూడా
లేదు కనుక మేము దీనిపై ఒక పోరుబాట పడతాం. ఖచ్చితంగా జూన్ నెల నుంచి మేము పాదయాత్ర చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంటిని ప్రతి గడపను తట్టి ఆ పాలమూరు రంగారెడ్డికి చేసిన ద్రోహాన్ని మేము వివరిస్తాం. వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలోని వాళ్ళ ప్రాజెక్టులన్నీ కూడా పడావు పడుతున్నాయి. ఇవాళ పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇస్తానని బీజేపీ పార్టీ చెప్పింది. ఆ యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఎక్కడ కూడా వాస్తవ రూపానికి దగ్గర లేవు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంతా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంది. ఇవాళ ఒకవైపు భూసేకరణ చేయలేకపోతున్నారు, మరోవైపు కాల్వలు తవ్వలేకపోతున్నారు, మరోవైపు పంపులు ఆనాడు మేము దేశంలోనే అత్యున్నతమైన విధానం తీసుకొచ్చాం. పెద్ద పెద్ద భారీ పంపు సెట్లను పిడిచేసి ఇవాళ నీటిని పిడిచేసేందుకు ఏర్పాటు చేశాం. కానీ కాల్వలు తవ్వకపోవడంతో ఇవాళ కరివేన కావచ్చు, ఉద్దనపూర్ కావచ్చు, అనేక రకాల ప్రాజెక్టులు అన్ని కూడా ఇవాళ మళ్ళీ పడావు ప్రాజెక్టుగా మిగిలిపోయినాయి తప్ప ఎక్కడ కూడా నీటి పంపింగ్ జరగట్లేదు, నీటి ఎత్తిపోతల జరగట్లేదు. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. నాడైనా నేడైనా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష పాలమూరు రంగారెడ్డిని కరువును పారదోలిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావాలని చూస్తున్నారు. ఖచ్చితంగా మేము ప్రతి రైతాంగాన్ని దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ మోసాన్ని, కాంగ్రెస్ చేసే నిర్వీర్యాన్ని, ప్రాజెక్టులను పక్కన పెట్టి పడవ పెడుతున్న ఉదంతాన్ని కూడా మేము వివరిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఖచ్చితంగా ఇదే విషయాన్ని మొన్న నిరంజన్ రెడ్డి సైతం చెప్పారు. అనేక రకాలుగా వాళ్ళ ప్రాజెక్టులను పక్కదారి పట్టిస్తున్నారు. తద్వారా ఇవాళ ఏపీ అప్పనంగా తనకు వచ్చిన కాడి కంటే ఎక్కువ నీటి వాటాను దోసుకుపోతుంది. దాదాపు గత దశాబ్ద కాలంలో అతి తక్కువ నీటి వాడకం ఈ సంవత్సరమే జరిగింది కృష్ణా డెల్టాలో. అంటే ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందని అర్థం పడుతుంది. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసే వరకు కూడా మేము మా పోరాటం కొనసాగుతూనే ఉంది. పాలమూరు రంగారెడ్డిని పడవ పెట్టిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. మరోపక్క శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి వీరంతా కూడా మొన్న సమావేశమై మరోసారి సమావేశమై పాదయాత్ర తేదీలను కూడా ఖరారు చేస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే పాదయాత్రతోనే సమాధానం చెప్తాం. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సాధించుకొని తీద్దామంటూ కూడా ఈ రకంగా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి పాలమూరు రంగారెడ్డి రైతాంగానికి నోట్లో మట్టి కొట్టకుండా పాలమూరు రంగారెడ్డి రైతాంగాన్ని ఆదుకోవాలి, పాలమూరు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని సోయి రావాలి ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఇక మొత్తానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అయితే వచ్చే నెలలో పాదయాత్ర చేస్తామనగానే ప్రభుత్వం అయితే హడావిడి మొదలుపెట్టింది. బీఆర్ఎస్ దూకుడును చూసి వెంటనే సీఎం రివ్యూ కూడా చేశారు. వచ్చే నెలలో పాదయాత్రను ఖచ్చితంగా స్టార్ట్ చేసి తీరుతామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే స్పష్టం చేశారు. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ సలహాదారుగా అంటే ఆయనకి ఎవరు దొరకలేదా, ఇప్పుడు ఉన్న వ్యక్తే అతను మాత్రమేనా, ఎవరు దొరకలేదా, ఖచ్చితంగా అతన్ని తెలంగాణ చరిత్ర అయితే ఎప్పటికీ క్షమించదు అని చెప్పి సూటిగా ప్రశ్నించారు. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. ఉదయం 8 గంటలకే ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటుతుండటంతో ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత, హన్మకొండ జిల్లా ధర్మసాగర్, కరీంనగర్ జిల్లా చొప్పదండి, పెద్దపల్లి జిల్లా ఓదెలలో 46.4 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిర్మల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, జనగామ, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, ములుగు, సిరిసిల్ల, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండకు తోడు వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంలో 19 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 4 రోజులు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, తెలంగాణ అంతటా ఎండల తీవ్రత అయితే 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. జిల్లాల్లో అంటే ఇప్పటికే 19 జిల్లాల్లో కూడా 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అయితే చెప్తుంది. వాటికి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. హీట్ వేవ్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధూరా, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే హీట్ వేవ్ కారణంగా కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే మాత్రం అటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాలు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు ఏదైతే మంచిర్యాల్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, జగిత్యాల, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఎక్కువ హీట్ వేవ్ కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అక్కడ కూడా రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఈశాన్య తెలంగాణ చూసుకున్న మాత్రం అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, ములుగు,
ఈ ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరో విధంగా చూసుకున్నా దక్షిణ తెలంగాణలో మాత్రం మహబూబ్ నగర్ లో దాదాపు ఇప్పటికే 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా ఉంటున్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం దాదాపుగా 42 నుంచి కూడా 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా కొనసాగుతుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. హీట్ వేవ్ ద్వారా అంటే ఏదైతే హీట్ వేవ్ కొనసాగుతుందో దీని ద్వారా కూడా అకాల వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. గత 3 రోజుల నుండి కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో అటు హీట్ వేవ్ కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు 43, 44, 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు అన్ని హీట్ వేవ్ కొనసాగుతుంది కాబట్టి ఎమర్జెన్సీగా ప్రకటించాలి. అంటే ఏదైతే హీట్ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా హీట్ వేవ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని అందరూ ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు ఇప్పటికే వైద్యులు కూడా సూచించారు. మరొకటి వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎమర్జెన్సీ హాస్పిటల్లో వడదెబ్బ తాకిన వారికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అకాల వర్షం నుంచి అటు ఒక విధంగా చూసుకుంటే మరొకటి హీట్ వేవ్ కొనసాగుతుంది. రానున్న 5 రోజులు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇక తెలంగాణ అంతటా అయితే ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రత అయితే రాష్ట్రం నిప్పుల కొలిమిలా అయితే మారుతోంది. ఇవి టాప్ 4 at 4 PM అప్డేట్స్. స్టే ట్యూన్.